ఎక్కడ అయిపోయింది, వాడికి పెళ్ళవ్వాలి, ఈ ఫలాలన్నీ ఉన్నాయి, అయిపోయింది, అక్కడికి వెళ్ళాలి, పోవాలి, అయిపోయింది. ఇది ఏది కాకుండా ఊరికినే అయిపోయింది. ఎలా అనుకుంటాం? ఊరికినే ఎందుకు అవ్వాలి? ఏం పెళ్ళాం పోయి వీడుండొచ్చుగా. ఇద్దరు ఒకటే సీట్లో కూర్చున్నారు పక్క పక్కన. వాడు పోయాడు, ఈవిడుండిపోయింది. ఆ అమ్మాయి పోయి వీడుంటే సుమంగళిగా పోయింది, ఆనందంగా అనుకోవచ్చుగా. ఇప్పుడు ఆ అమ్మాయి జీవితకాలం ఒక మచ్చ కదా. నేను వివాహం చేసుకున్నాను, నా భర్త పోయాడు, ఏదో ఒక మచ్చ ఉంటుంది కదా. ఎందుకని? నా బుద్ధం క్షీయతే కర్మ. ఆ కర్మ యొక్క గతిని, కర్మ యొక్క లోటుని మనం విలమిత్తంగా కొలబద్ద పెట్టి లేకపోతే స్కేలు పెట్టి కొలత పెట్టడానికి మన చేతుల్లో ఉండేది. అందుకనే కృష్ణుడు కూడా అర్జునుడికి అంటాడు, గహనా కర్మణో గతి. ఆ కర్మ యొక్క గతి చాలా లోతైందిగా, నీకు కాదు నాకు కాదు, ఎవరికి అర్థం కాని పరిస్థితి. దాని జోలికి వెళ్ళకు. ఈ కర్మలు ఎలా వచ్చాయి, ఎందుకు వచ్చాయి, ఎందుకు చేశావు, ఎందుకు వచ్చేది, వచ్చాయంటే నేను పడుతున్నా అంతే. ట్రైన్కి వచ్చింది అనుకోండి, ఎందుకు వచ్చింది, నువ్వు తిన్నావు కనుక వచ్చింది. కొద్దిగా అడగలేదు, మరి ఎక్కువ తిన్నావు, ట్రైన్కి వస్తుంది. ఇంక ఎందుకు వచ్చిందని విచారణ కాదు, ఎందుకు తిన్నావు దానివల్ల వచ్చింది. అది తినకుండా ఉంటే ఉడిని ట్రైన్కి వచ్చేస్తుంటుందా? కాబట్టి ఇక్కడ కూడా ఈ అనుభవం ఎందుకు వచ్చింది? కర్మఫలం ఉంది. కర్మఫలం ఎందుకు వచ్చింది? కర్మ చేశావు. ఎందుకు చేశాను? ఎందుకు చేశావంటే నేను అడగాలి. నువ్వు ఎందుకు చేశావు నేను అడగాలి. కాబట్టి ఇక్కడ కూడా బాగా ఆలోచిస్తే ఈ దేహం ఏదైతే ఉందో, దేహేంద్రియ మనోబుద్ధులు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కర్మజ తాదాత్మ్యము. కర్మ అనేటువంటిది ఉండబట్టి నాకు ఈ తాదాత్మ్యం వచ్చింది. ఈ శరీరంతో నేను తాదాత్మ్యం చెందుతున్నాను, వస్తున్నాను. కానీ నిద్రపోతున్నప్పుడు ఈ శరీరంతో నాకు తాదాత్మ్యం లేదు. శరీరం ఉంది, నాదే శరీరం ఉంది, మనోబుద్ధులు ఉన్నాయి, బీజ రూపంలో ఉంది, శరీరం వ్యక్తంగా ఉంది. కానీ నేను దీంతో తాదాత్మ్యం చెందట్లేదు. నేను లేవగానే ఓ ప్రారంభమంటూ ఒక ఉపాధి ఉంటుంది కనుక ఆ మనోబుద్ధులతో లేస్తున్నాను, వీటన్నిటితో తాదాత్మ్యం చెందుతున్నాను. కాబట్టి ఇది సహజ తాదాత్మ్యము. కర్మజ తాదాత్మ్యము, సహజ తాదాత్మ్యము, ఇవి రెండూ కూడా దాన్ని ఏమీ చేయలేము. మనం బ్రతికున్నంత వరకు ఈ కర్మజ తాదాత్మ్యం ఉన్నంత వరకు సహజ తాదాత్మ్యం కూడా తప్పదు. కానీ ఇక్కడ అసలు తాదాత్మ్యం ఏంటంటే భ్రాంతిజ తాదాత్మ్యం. అంటే దేహం ఉంది, నేను ఉపయోగించుకోవచ్చు, దాంతో తాదాత్మ్యం చెందొచ్చు, కానీ ఇదే నేను అనుకోవడం అక్కడ సమస్య. అది ఎందువల్ల వచ్చిందండి? భ్రాంతిజ తాదాత్మ్యం. ఎందువల్ల? అజ్ఞానం వల్ల. ఈ దేహాన్ని నేను వాడుకుంటున్నాను, కానీ వాడుకునే నేను, వాడుకోబడే దేహము వేరు. కానీ నేను అలా చూడట్లేదు. ఎలా అనుకున్నాను? నేనే ఈ దేహము అనేసుకుంటాను, నేనే ఈ మనస్సు అనుకుంటున్నాను, నేనే ఈ బుద్ధి అంటున్నాను. బుద్ధి నేనే, మనస్సు నేనే, ఇంద్రియాలు నేనే, అవయవాలు నేనే, దేహం నేనే. నిజానికి ఆలోచిస్తే ఇవన్నీ కూడా ఉపకరణాలు. ఇవన్నీ కూడా ఏంటి? ఉపకరణాలు, ఇన్స్ట్రుమెంట్స్. ఇవన్నీ కరణాలే, పరికరాలు, ఇన్స్ట్రుమెంట్స్. వాటిని వాడుకుంటున్నాను, వాడుకుని పక్కన పెట్టేస్తున్నాను, పడిపోతున్నాను. మళ్ళీ వేసినప్పుడు సహజ తాదాత్మ్యము, కర్మజ తాదాత్మ్యము, వీటితోటి కలిసి మళ్ళీ వ్యవహరిస్తున్నాను. కానీ ఇక్కడ ఏమైపోతుందంటే ఈ రాత్రి పడుకున్నప్పుడు ఈ భ్రాంతిజ తాదాత్మ్యం చూసారా, దీనికి కారణం ఏదైతే ఉందో, దీనికి ప్రధానం ఏదైతే ఉందో దాన్ని అజ్ఞానము అని అంటారు. ఏమండి స్వామీజీ, అసలు ఈ కర్మజ తాదాత్మ్యం కానీ సహజ తాదాత్మ్యాలు కానీ ఎందువల్ల వచ్చిందంటారు? అసలు ఈ దేహమే ఎందుకు వచ్చిందంటారు? వాడికి ఈ దేహం ఫలానా రోజు దిగినని చెప్పడానికి లేదు. సపోజ్ 1/11/1972 పుట్టాం అంటే 31 చచ్చిపోయి ఉన్నామా? 31 చచ్చిపోయి ఉన్నామా మనం? లేదుగా, పుట్టే ఉన్నాం కదా. అంటేనండి 31 చచ్చిపోలేదండి, ఎవరికి కనపడలేదు, తల్లి గర్భంలోనే ఉన్నాం. గర్భంలో ఉన్నాడు కదా, చచ్చిపోలేదు. అక్కడ లేకుండా ఏం లేదు, పుట్టే ఉన్నాడు, బ్రతికే ఉన్నాడు. అంటే 31 ఉన్నాడంటే 30 చచ్చిపోయి ఉన్నాడా? అదే 30 కూడా ఉన్నాడండి. అంటే 11వ నెల 1వ తారీఖు పుట్టాడు కదా, 10వ నెల 1వ తారీఖు చచ్చిపోయి ఉన్నాడా? లేదండి.
9వ నెలలో ఉన్నాడండి, 8వ నెలలో ఉన్నాడండి, 7వ నెలలో ఉన్నాడండి, 6వ నెలలో ఉన్నాడండి, 5వ నెలలో ఉన్నాడండి, 4వ నెలలో ఉన్నాడండి, 3వ నెలలో ఉన్నాడండి, 2వ నెలలో ఉన్నాడండి. అప్పుడేనండి మా ఆవిడ నీళ్లు పోసుకుందండి. డాక్టర్ గారు వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. ఆహా అంటే అప్పుడు ఈవిడ గర్భాన్ని ధరించిందని డాక్టర్ గారు నిర్ధారణ చేశారు. అంటే ఈవిడ గర్భాధారణ చెయ్యక ముందు ఈవిడ చచ్చిపోయినాడా? అంతేనండి, అప్పుడు ఉన్నాడండి. అప్పుడు చచ్చిపోయింటే ఎలా వెళ్ళి పుడతారండి? పుట్టడు కదా, అప్పుడు ఉన్నాడు. ఎక్కడున్నాడు అంటే నా గర్భంలోనే ఉన్నాడు. తండ్రి ధాతు రూపంలో, నా ధాతు రూపంలో గర్భంలో ఉన్నాడు. అక్కడ ఎప్పుడు వచ్చాడు చెప్పగలవా? అదే అక్కడ చచ్చిపోలేదుగా, బ్రతికే ఉన్నాడుగా. ఎప్పుడు మరి వీడు పుట్టింది? ఎప్పుడు పుట్టాడు చెప్పండి మరి? అంతకుముందు ఏ స్థానంలో ఉన్నాడు? తండ్రి గర్భంలో. అక్కడ కూడా పుట్టే ఉన్నాడు, అక్కడ బ్రతికే ఉన్నాడు, అక్కడ చచ్చిపోలేదు. అక్కడ చచ్చుంటే తల్లి గర్భంలోకి వెళ్ళేవాడు కాదు, వీళ్ళక్కడ నిలబడేవాడే కాదు. మరి తండ్రి యొక్క ధాతువులో కూడా బ్రతికే ఉన్నాడు అని అంటే ఆ ధాతు తయారవ్వక ముందు ఎక్కడున్నాడు? అది తయారవ్వక ముందు ఎక్కడున్నాడు? అది తయారవ్వక ముందు ఎక్కడున్నాడు? అది తయారవ్వక ముందు ఎక్కడున్నాడు? ఇలాగ తీసుకుంటూ 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 పోతే వీడికి జన్మ అనేది లేదు. ఎలా అసలు దీనికి ఏంటండి కొలబద్ద? ఉపనిషత్తు అంటే చిన్న ఒక చూద్దాం, ప్రాసెస్ చూద్దాం. వీడు తల్లి గర్భంలో చేరిన తర్వాత ఒక రూపమో మనిషి ఏదో ఆకృతి అంటున్నాం. అంతకుముందు తండ్రి యొక్క ధాతు రూపంలో ఉన్నాడు. ఈ ధాతు తయారవ్వక ముందు ఎలా ఉన్నాడండి? ఉపనిషత్తు అంటుంది తండ్రి ఏ ఆహారాన్ని అయితే తీసుకున్నాడో ఆ ఆహారం ముందు రసం అవుతుంది. ఆ రసం రక్తంగా మారుతుంది, రక్తం మాంసంగా మారుతుంది, మాంసం మజ్జ, మజ్జ మేద, మేద అస్థి, అస్థి ధాతు. ఇన్ని పరిణామాలు, 7 పరిణామాలు పొంది ధాతు రూపాన్ని చెందుతుంది. అంటే ఇన్ని రకాలుగా ఒక అన్నము ఇన్ని రకాల పరిణామాలు పొందుతుంది. ఈ పరిణామాలన్నింటిలో వాడు పడి దొర్లి పుట్టే ఉన్నాడు, చచ్చిపోలేదు ఎక్కడ. అంటే అన్న రూపంలో వాడు తండ్రి గర్భంలోకి ప్రవేశించాడు. బాగా ఆలోచించండి. ఆహా అప్పుడు పుట్టాడంటారా? పుట్టాడు అంటే అన్నంలో చచ్చిపోయింటే మళ్ళీ తండ్రి గర్భంలో ఎలా పుడతాడు? అన్న రూపంలో బ్రతికే ఉన్నాడు వాడు. అన్నా పురుష. మరి అన్నం ఎక్కడి నుంచి వచ్చిందండి? ఓషధి వ్యోన్నం, చెట్ల నుంచి అన్నం వచ్చింది. అందుకనే చెట్టుకి ప్రాణం ఉంది. చాలా మంది ఏంటంటే గర్భం ధరించిన తర్వాత స్త్రీ పిండాన్ని తీసేస్తే ఎంతో అయ్యో బ్రహ్మహత్య పాతకం అంటారు. దానికంటే ముందు ఇంకా ఎన్నో స్థాయిల్లో వాడిని తీసేస్తూ పోతున్నాం. చెట్టుని కొట్టడం కూడా బ్రహ్మహత్యా పాతకమే. ఒక చెట్టుని కొట్టామంటే దాంట్లో ఎంతమంది పుట్టబోయే జీవరాశులన్నింటినీ చంపేసినట్టే. అందుకని ఒక చెట్టును తీస్తే, ఒకవేళ చేయవలసి వచ్చి ఒక చెట్టును కనుక తీస్తే దానికి ప్రత్యామ్నాయంగా 8 చెట్లు పెట్టాలి అని అంటారు. 1:8 అంటే అది ప్రత్యామ్నాయం, ప్రాయశ్చిత్తం అది. కాబట్టి చెట్టులో ఉండనే ఉన్నాడు. ఈ చెట్టు ఎక్కడి నుంచి వచ్చిందండి? పృథివ్యావోషధయ, భూమి నుండి వచ్చింది. ఈ భూమి ఎక్కడి నుంచి వచ్చిందండి? అద్య పృథివీ, నీటి నుండి భూమి. అక్కడ ఉన్నాడు వాడు. ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చింది? అగ్నిరాపహ, అగ్ని నుండి వచ్చింది. అక్కడ ఉన్నాడు. ఈ అగ్ని ఎక్కడి నుంచి వచ్చింది? వాయోరగ్ని, వాయువు నుండి అగ్ని వచ్చింది. అక్కడ ఉన్నాడు. ఈ వాయువు ఎక్కడి నుంచి వచ్చింది? ఆకాశాద్ వాయు, అక్కడ ఉన్నాడు. ఈ ఆకాశం ఎక్కడి నుంచి వచ్చింది? తస్మాద్వా ఏతస్మాదాత్మన ఆకాశ సంభూత. విరాట్ రూపమైనటువంటి ఆ పరమాత్మ ఆకాశ రూపంలో ఉన్నాడు. కాబట్టి విరాట్ రూపంలో వీడు పుట్టే ఉన్నాడు. ఈ విరాట్ రూపంలో ఉండేటువంటి వాడు ఎక్కడి నుంచి వచ్చాడండి? అవ్యక్తం నుండి వచ్చాడు. అవ్యక్తంలో వీడు ఉండనే ఉన్నాడు. అవ్యక్తం ఎక్కడి నుంచి వచ్చిందండి? మహత్తు నుండి వచ్చింది. అక్కడ ఉన్నాడు. ఆ మహత్తత్వం ఎక్కడి నుంచి వచ్చిందండి? పురుషుడి దగ్గర నుంచి వచ్చింది. అక్కడ ఉన్నాడు. ఈ పురుషుడు ఎక్కడ? పురుషుడు అంటే టోటల్ ఈగో, కాస్మిక్ ఈగో, దట్ ఈస్ కాల్డ్ పురుష. అందుకని కృష్ణుడు అంటాడు ఉత్తమ పురుషత్వన్య పరమాత్మేత్యుదాహృత యో లోకత్రయమావిశ్య విభర్తి అవ్యయ ఈశ్వర. ఎలాగైతే ఈ శరీరంలో ఉండి నేను నేను అని అంటున్నామో
దీని జీవుడు అంటున్నావు. ఈ బ్రహ్మాండం అంతా నిండి ఆ పరమాత్మ కూడా నేను అంటున్నాడు. అది కాస్మిక్ ఈగో, ఇది ఇండివిజువల్ ఈగో. వీళ్ళిద్దరూ ఒకటే. ఉత్తమ పురుషత్వన్య పరమాత్మేత్యుదాహృత యో లోకత్రయమావిశ్య బిభర్తి అవ్యయ ఈశ్వర. ఆ పురుష రూపంలో ఉన్నాడు. ఈ పురుష రూపంలోనే వాడు ఉన్నప్పుడు అంతకుముందు ఎక్కడున్నాడండి? ఆ పురుషుడు ఎక్కడి నుంచి వచ్చాడు? మాయా సబలం బ్రహ్మ, ఆ మాయలో ఉన్నాడు. ఆ మాయ కంటే ముందు ఎక్కడున్నాడండి? ఇంకా మాట్లాడడానికి అక్కడ మాటలు లేవు. యతో వాతో నివర్తంతే. నిజంగా ఇలా విచారణ చేస్తూ మీరు ఎక్కడి నుంచి పుట్టారో, తల్లి గర్భం నుంచి, తల్లి గర్భం నుంచి అంతకుముందు ఎక్కడున్నారో, అంతకుముందు ఎక్కడున్నారో. అందుకనే నేను అంటున్నాను, మీ గురించి మీ జన్మకు కారణాన్ని వెతుకుతూ మీరు పైకి వెళ్ళారా? యతో వాతో నివర్తంతే అప్రాప్య మనసా సహ ఆనందం బ్రహ్మణో విద్వాన్ న విభేతి కుతచ్చనేతి ఏతగుం భవావన తపతి కిమహం సాధునా కరవం కిమహం పాపమకరవమితి సయ ఏవం విద్వానేతే ఆత్మానగ్గుస్పృణుతే ఉభేషే వైషయేతే ఆత్మానగ్గుస్పృణుతే య ఏవం వేద ఇత్యుపనిషదు. అందుకని జాతకాలు అవి రాస్తారు కదా. నన్ను ఒక ఆయన అడిగాడు, ఏమంటే వీడికి పుట్టుకే లేదన్నారు కదా, జాతకాలు ఎప్పుడు రాస్తున్నారండి ఇవన్నీ అని. జాతక పరిశీలన భూమి మీద పడ్డ తర్వాత ప్రవర్తన అవుతుంది. భూమి మీద రాక ముందు వరకు వాడికి ఏ జాతకం వర్తించదు. అందుకనే భూమి మీద పడ్డప్పుడు చాలా వాదాలు ఉన్నాయి. శరీరం అంతా భూమి మీద పడిన తర్వాత జాతకాన్ని మొదలు పెట్టాలా, లేదు శీర్షోదయం అయితే చాలా, లేకపోతే అర్ధభాగం వస్తే చాలా, లేకపోతే ఏమిటి, లేకపోతే నొప్పులు వచ్చినప్పటి నుంచే, ఆ తల్లికి పురుటి నొప్పులు బయలుదేరినప్పటి నుంచే వీడికి జనన గడియలు లెక్క పెట్టాలా, ఇవన్నీ పెద్ద దీని మీద విచారణ ఉంది. కాబట్టి ఏదైతేనే శిశువు జననం అయితే అక్కడి నుంచి జాతక చక్రం మొదలవుతుంది. ఇది వీడి పరిస్థితి ఏంటి, వీడేంటి, వీడు ఎలాగా అంటే జాతక చక్రం అంటే ఏంటంటారు? ఐడెంటిటీ కార్డు అనమాట. అంటే అంతకంటే మన విజిటింగ్ కార్డు ఉంది కదా, ఐడెంటిటీ కార్డు, విజిటింగ్ కార్డు, అది కూడా అంతే, మన గురించి తెలియజేసేదంతే. కాబట్టి ఇక్కడ బాగా ఆలోచించండి. ఇలా మనం ఎక్కడి నుంచి వచ్చామని ఆలోచిస్తూ పోతే ఇన్ని స్థానాలు మారిపోయాయి. చిట్ట చివరికి వెళ్ళేటప్పటికి ఏమైపోయింది? అసలు నేను ఆ రెండక్షరాల ఉపాధిని కోల్పోయి నిర్గుణ స్వరూపమే ఉన్నాను. అక్కడ ఆ మాయ అనేటువంటి దానివల్ల ఉపాధి కలిగి, అక్కడ ఆ ఉపాధి నుంచి పురుషుడొచ్చి, ఆ పురుషుడి నుంచి అవ్యక్తమై, అవ్యక్తం నుండి మహత్తత్వం వచ్చి, మహత్తత్వం నుండి విరాట్ రూపం వచ్చి, విరాట్ రూపం నుంచి ఆకాశం వచ్చి, ఆకాశం నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి నీరు, నీటి నుండి భూమి, భూమి నుండి ఓషధులు, ఓషధుల నుండి అన్నం, ఆ అన్నాన్ని నాన తింటే అది రసం, రక్తం, మాంసం, మజ్జ, మేధ, అస్థి, ధాతు, అందులో నుంచి తల్లి గర్భంలోకి వెళ్ళి అక్కడ పిండ రూపమై, అక్కడి నుంచి శిశు రూపమై కళ్ళు, ముక్కు, కాళ్ళు, చేతులు పొడుచుకొచ్చి బయటకు వచ్చి నేను అంటున్నాను. ఇప్పుడు పోయాడనుకోండి, ఈ దేహం పడిపోయింది అనుకోండి, తీసుకెళ్లి కాల్ చేశారనుకోండి, మళ్ళీ ఏమైపోతున్నాడు వాడు? మళ్ళీ కనపడట్లేదు. ఈ మధ్యలో ఈ 10 ఏళ్ళు ఉంటాడో, 20 ఏళ్ళు ఉంటాడో, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు ఈ గొడవ, గోళ, సంసారం, గందరగోళం, రొచ్చు. వీడు ఏం చేస్తున్నాడో, ఏం చేస్తాడో ఏమో అర్థం కాని పరిస్థితి. వీడి భాష అర్థం కాదు, వీడి భావం అర్థం కాదు, గందరగోళం చేసేసుకుంటాం. కళ తిరిగేసుకుంటాం, కళ తిప్పేసుకుంటుంటాం. అసలు మనకి ఏమిటో ఏం అర్థం కావట్లేదు. ఆ వాస్తవంలోకి మనం నిలబడి చూడట్లేదు, అవాస్తవంగా నిలబడే చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ అదే అంటారనమాట. అలాగైతే నేను మేలుకున్నప్పుడు, ఆలోచిస్తున్నప్పుడు ఇవన్నీ నేనుగా అనిపిస్తున్నాను కదా, మరి నేనుగా అనిపించే ఇవన్నిటినీ వదిలేసి నేను ఏవి కానట్లుగా పక్కకి వెళ్ళిపోతున్నాను కదా, అప్పుడు ఏం జరుగుతుంది? తర్వాత ఎలాగ ఇవన్నీ నేనైపోతున్నాను, మళ్ళీ నేను కాకుండా అయిపోతున్నానే, ఇది ఎలా జరుగుతుంది అని అంటే ఇక్కడ శంకర్లు అంటారు, రాహుగ్రస్త దివాకరేందు సదృశ మాయా సమాచ్ఛాదనాత్. ఇక్కడ ఆయన మాయా అనే శబ్ద ప్రయోగం చేస్తారు. ఆ మాయా అనే శబ్దానికి అజ్ఞానము అనే అర్థం. మాయ 2 రకాలు. ఒకటి సృష్టి చేయడానికి మాయ, ఇంకొకటి ఆ సృష్టిలో బంధించి ఉంచడానికి అజ్ఞానం. రెండు మాయలే. అజ్ఞానానికి కూడా మాయా అని పేరుంది.
మాయను కూడా మాయ అనొచ్చు. కాబట్టి ఈశ్వరుడి యొక్క ఉపాధి మాయ, జీవుడికి ఉపాధి అజ్ఞానం. ఈశ్వరుడు మాయా ఉపాధితో ఈ సృష్టినంతా చేశాడు. జీవుడు అజ్ఞాన ఉపాధితో తాను అనుకుంటూ కూర్చుంటున్నాడు. ఇది ఇక్కడ చిన్న మెలిక ఉన్నది, తీస్తాను. చిన్న మెలిక వస్తుంది. మనకు అనిపిస్తే ఏమిటి, నేనే ఈశ్వరుడే ఉన్నాను కదా, మరి అక్కడి నుంచి ఇలాగ మార్పు చెందుతూ వచ్చాను కదా, మళ్ళీ ఈశ్వరుడికి మాయా ఉపాధి, నాకు అజ్ఞాన ఉపాధి అన్నారు, మళ్ళీ నేను ఈశ్వరుడు వేరా? నువ్వు చూస్తున్నావు అలాగని వేరుగా, నువ్వు వేరుగా చూస్తున్నావు. ఒక ఆయన ఒక ప్రశ్న వేశాడు, సముద్రం పరమాత్ముడు అనుకుంటామండి, నేను ఒక బిందెలో నీళ్లు పట్టుకొచ్చాను అనుకోండి, ఇది బిందె నీళ్ళు అంటామే కానీ సముద్రం అనం కదా, దీన్ని పరిమితం అయిపోయింది కదా, మరి ఈ బిందె నీళ్లు నేను సముద్రం అంతటి దాన్ని అనుకుంటే ఎలాగండి అని ఒక ప్రశ్న వేశారు. మంచి ప్రశ్న. సముద్రం భగవంతుడు, ఈ బిందెలో నీళ్లు జీవుడు. ఇప్పుడు ఈ బిందెలో నీళ్ళు అనుకుంటుందట నేను సముద్రమే. అక్కడ బిందెలో నీళ్లు నేను సముద్రమే అనుకుంటే నవ్వుతారు. కానీ బిందె నీళ్లకు ఉపదేశం ఏం తెలుసండి, ఈ బిందెలో ఉండేది సముద్రం కాదు, నీళ్లు. సముద్రంలో ఉండేదేంటి? దేన్ని చూసి సముద్రం అంటున్నారు? ఎక్కడ దిబ్బని చూసి అంటున్నారా? దేన్ని? నీళ్లని. కాబట్టి సముద్రానికి మూలం నీరే, ఈ బిందెలో ఉండేది నీరే. అదే నీరండి, ఇంకేది కాదు. సముద్రం అనేది ఒక ఉపాధి, బిందె నీళ్ళు అనేది ఒక ఉపాధి. ఇది అల్పమైన ఉపాధి, అది పెద్దదైన ఉపాధి. ఉపాధి భేదాలను పెట్టుకుని మూలాన్ని వదులుకోవద్దు. ఈ ఉపాధిత భేదం ఉంది. సముద్రం అనేది విస్తరించింది, ఆ ఉపాధి వేరు, ఈ ఉపాధి వేరు. అలాగనే ఇక్కడ బాగా ఆలోచించింది, నేనే పరమాత్మని కదా, నేనే పరబ్రహ్మ స్వరూపమని కదా, పరమార్థ చైతన్యమని కదా చెప్తున్నారు. మరి అజ్ఞాన ఉపాధి ఏమిటి నాకు, మాయా ఉపాధి అతనికి ఏంటనంటే, నేను ఎంతకాలమైతే ఈ జగత్తు వేరు అని చూస్తున్నానో అంతకాలం ఈశ్వరుడు ఉపాధి, నేను నా ఉపాధి, ఈ భేదాలు ఉంటాయి. సత్స్వభావతో వస్తు కేవలం. ఆ వేషాలు ఏవైతే ఉన్నాయో అతను ఈశ్వరుడు. ఎందుకని జగత్తుని చూస్తున్నాం కనుక, ఈ కళ్ళు తెరిచి లోకాన్ని చూస్తున్నారు కనుక ఈ లోకం మీకంటే పెద్దదిగా, మీరు ఈ లోకంలో ఒక అల్పుడిగా, ఒక వ్యక్తిగా మీకు అనిపిస్తూ ఉంటుంది. ఈ వ్యక్తిత్వము, ఈ ఇండివిజువాలిటీ, ఈ ఔపాధిక ధర్మం ఎప్పుడైతే మీకు అనిపిస్తుందో అది పెద్దదిగా అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు దానికి అధిష్టానం బ్రహ్మ అని అంటాం, పరమాత్ముడు అని అంటాం. దీనికి అధిష్టానం జీవుడు అని అంటాం. ఈ జీవుడు దేవుడు. కాబట్టి అక్కడ దేవుడు, ఇక్కడ జీవుడు, అక్కడ దేవుడు, ఇక్కడ జీవుడు. ఈ భేదం ఎందువల్ల వచ్చింది? ఈ ఉపాధి. అదే రాత్రి నిద్రలో ఈ ఉపాధి పడిపోతుంది. ఈ ఉపాధి పడిపోతే అది ఉపాధి ఉంటుందా బయటకి? బయట గుర్తించేది ఉండదు. ఈ రెండు పడిపోయిందనుకోండి, అక్కడ జీవుడు దేవుడు అని రెండు ఉన్నాయా? ఎందుకు లేదు? ఉపాధి ఉంటే భేదం వస్తుంది, భేదం ఉంటే ఈశ్వరుడు జీవుడనే ప్రతిపాదన. అసలు ఉపాధి లేకపోతే, నేను ఉపాధుల్నే పట్టించుకోకుండా తానే ప్రకాశిస్తున్నప్పుడు ఈ ఈశ్వరుడు లేదు, జీవుడు లేదు, ఈ భేదం లేదు. తానే ప్రకాశిస్తూ ఉంటాడు, తానే ప్రకాశిస్తూ ఉంటాడు. బాగా ఆలోచించండి. ఒక పెద్ద ఆఫీసర్, ఆయనకున్న అందరూ పనివాళ్ళు, వీళ్ళు డ్రైవర్లు, ప్యూన్లు, దఫేదారులు అందరూ ఆయన కింద ఉంటారు. ఒక ఆఫీసర్గా ఆయన వెళ్ళాడనుకోండి, అక్కడికి వెళితే సంతకం చేస్తాడు. చెక్కులు 1,00,000 రూపాయలు, 10 లక్షలు, 1 కోటి రూపాయలు సంతకాలు చేసేస్తుంటారు. ఆయన టెండర్లో వస్తే అన్ని చూస్తుంటాడు. అక్కడికి వెళితే ఆయన ఆ స్థానంలో కూర్చుని ఉంటాడు. ఇంటికి వచ్చాడనుకోండి, ఇంటికి వచ్చిన తర్వాత తాను ఆఫీసర్ని అనేటువంటి భావనతో ఇక్కడ మసులితే వాళ్ళ ఆవిడ ఏమైనా అలా చెట్లు కట్టుకుని నిలబడుతుందా? పిల్లలు ఏమైనా అలా కింద కూర్చుంటారా? చెప్పండి, కుదరదు. ఇంటికి వచ్చి ఆయనకి ఏదైనా అవసరమైందనుకోండి, ఇంట్లో ఆవిడ ఆఫీసర్, ఏమేమి 100 రూపాయలు ఉందంటారా, పట్రా, అక్కడ ఆవిడ సంతకం పెట్టాలి ఇంట్లో. ఈయన ఆ ఉపాధి అక్కడే ఉపయోగించుకోవాలి. ఈయన ఆఫీసరిజం అనేటువంటిది, ఈయన బాసిజం అనేటువంటిది అక్కడ చెల్లుబాటు అవుతుంది, ఇక్కడ అవ్వదు. ఎందుకని? ఆ ఉపాధి వేరు, ఆ పాత్ర వేరు.
ఇక్కడికి వచ్చేస్తే నేను ఆఫీసర్ అనేటువంటి భావన పక్కన పెట్టేస్తాడు అతను. పెట్టకపోతే సమస్య సంసారం బ్రతుకు పెట్టేస్తుంది. పాత్ర వేరు. అలాగే ఇక్కడ కూడా ఈ ఉపాధి కర్మజ తాదాత్మ్యము, సహజ తాదాత్మ్యము, భ్రాంతిజ తాదాత్మ్యం అనేటువంటి తాదాత్మ్యాల వల్ల ఈ ఉపాధిస్తుడనై నేను అల్పుడిని, నేను ఈ వ్యక్తీకరించబడ్డటువంటి ఈ ఉపాధిలో మాత్రమే ఉన్నాను. అదిగో అది బ్రహ్మాండం, అది విశ్వం, అది ఎవరిది? అది పరమాత్ముడిది. ఈ పిండం నాదైతే ఆ అండం ఎవరిది? ఈ బ్రహ్మాండం ఎవరిది? దేవుడిది అని ఒక భావనతో అది దేవుడు, ఇది జీవుడు, అది దేవుడు, ఇది జీవుడు, అది దేవుడు, ఇది జీవుడు అనుకుంటున్నాం. అనుకోవడం వల్ల ఆ దేవుణ్ణి ఆరాధన చేయాలి, ఆ దేవుణ్ణి పూజించాలి, ఆ దేవుడికి నేను దాసుణ్ణి, ఆ దేవుడికి నేను భృత్యుణ్ణి అనుకుంటున్నా. అనుమానం లేదని, తప్పు కాదు. అందుకనే హనుమంతుడు కూడా అన్నాడు, దేహ బుద్ధ్యా దాసోహం జీవబుద్ధ్యా త్వదంశకః. కానీ ఎప్పుడైతే ఉపాధి పడిపోయిందో ఏమవుతుంది? నిద్రలో సన్మాత్ర కరణోపసంహరణతో యోగో సుషుప్త పుమాన్. శంకర్లు అంటారు, ఎక్కడైతే ఉపాధి పడిపోతుందో, ఈ ఉపాధులన్నీ పడిపోయి, దేహం పడిపోయి, మనస్సు పడిపోయి, ప్రాణం ఆడుతున్నా లేకపోయినా పట్టించుకోకుండా అలా ఉండి అసలు మనకు దీనికి సంబంధం లేకుండా హాయిగా డిటాచ్ అయిపోయినటువంటి సమయంలో, ఆ స్థితిలో బ్రహ్మాండమని కానీ, పిండాండమని కానీ, జీవుడని కానీ, దేవుడని కానీ, నేను పూజ చేయాలని కానీ, నేను అర్చన చేయాలని కానీ, నేను దాసుని కానీ, బాసని కానీ, దాసని కానీ ఏమన్నా భావాలున్నాయా? ఏమీ లేదు. ఎందుకేమీ లేదు? నకించిదవేదిశం, నాకేమీ తెలియట్లేదండి. వాడు అనుభవం చూడండి, ఒక వ్యక్తి యొక్క అనుభవం. అక్కడ ఏమీ తెలియట్లేదండి అంటున్నారు. ఏమీ ఎందుకు తెలియట్లేదు? పోనీ ఏమీ తెలియట్లేదు అంటున్నావు, ఎలా ఉండరా అని అడిగితే హాయిగా ఉన్నానండి. ఏమీ తెలియట్లేదు అన్నవాడు హాయిగా ఉన్నాను అంటున్నాడు అని అంటే, ఏమీ తెలియనటువంటి వ్యక్తికి హాయి ఎలా తెలుస్తుంది? ఒక ప్రశ్న ఏంటి? ఏమీ తెలియదన్న వాడికి హాయి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఇక్కడ కూర్చోబెట్టారు, మంచి ఫ్యాన్ వేసి ఏసీ వేశారు, ఎలా ఉంది అన్నారు, ఏమీ తెలియట్లేదండి అన్నారు. నీకు అనుభవం ఎలా ఉంది? హాయిగా ఉందండి అన్నారు. ఏమీ తెలియట్లేదు అంటూ హాయిగా ఉంది అంటున్నాడు అని అంటే అక్కడ ఏదో ఒకటి జరిగింది. ఏమిటా మెలిక? అక్కడ ఏదో ఒక మెలిక ఉంది. అర్థం చేసుకోండి. ఎప్పుడైనా మీరు నిద్రపోతుంటారు కదా, చక్కగా నిద్రపోయి ఆ నిద్రను అనుభవించి ఒక్కసారి లేచి ఆలోచించింది. ఎప్పుడైనా ఒక్కసారి ఆలోచించండి దాని గురించి. ఏమీ తెలియట్లేదు కానీ హాయిగా ఉన్నాను. రెండు పరస్పర విరుద్ధమైనటువంటి వాక్యాలు. హాయిగా ఉన్నాను అంటే ఏదో తెలిసి ఉండాలి, ఏమీ తెలియట్లేదంటే హాయి కూడా తెలిసి ఉండకూడదు. ఈ రెండిట్లో ఏదో ఒక్క వాక్యమే ప్రయోగం చేయాలి. కానీ మనం నాకు ఏమీ తెలియట్లేదండి, నకించిది అదే విషయం, అను మాత్రము నాకు అక్కడ ఏం జరిగిందో ఏం తెలియట్లేదు, కానీ ఎలా ఉన్నారా? హాయిగా ఉన్నానండి. ఈ రెండు ఎలా జరిగింది అక్కడ?